నమస్తే. ప్రస్తుతం మనతో పాటు శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న, ఏందన్నా ఉన్నట్టుండి ప్రభుత్వం ఒక్కసారిగా బీసీల మీద ప్రేమ కురిపిస్తూ ఉన్నది, అంటే మళ్ళా చేయాలి మేము అని చెప్పి గతంలో ఏదైతే మాటలు అన్నదో అవన్నీ వెనక్కి తీసుకున్నట్టు కనపడతా ఉంది. ఏంది అసలు అర్థం? మీరు చూసుకున్నట్టయితే బీసీ సంఘాలు పెద్ద ఎత్తున సమగ్ర కుటుంబ సర్వే ఏ రోజైతే బయటికి వచ్చిందో ఆ బయటికి వచ్చిన లెక్కల్లా ఎస్సీ బీసీల మైనార్టీల లెక్క తగ్గింది, ఓన్లీ ఓసీలది పెరిగిందని చెప్పి పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం చర్చ జరగడంతో వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా పోతుంది. కాబట్టి ఇదే కాకుండా బీసీ సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు జరగడంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గిందని స్పష్టంగా అర్థమైంది. అంటే బీసీ సమాజానికి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు భయపడి తలొగ్గిందంటారా? 100% తలొగ్గినట్టే. ఎందుకు తలొగ్గింది అంటే రాష్ట్రంలో ఆయనకు కూడా తెలుసు, గత 14 సంవత్సరాల కిందట సమగ్ర కుటుంబ సర్వే జరిగింది, దానికన్నా ముందు సెన్సెక్స్ జరిగింది. దానిలో భాగంగానే ప్రామాణికంగా చేసుకొని ఈ లెక్కల్లో తేడాలు చూస్తురు, జనాలు పసిగట్టేసిర్రు, ఈ లెక్కలు మనం తప్పు చేసినామన్న ఒక ఉద్దేశానికి వచ్చిర్రు. కాబట్టి ఇదే దాన్ని ముందలేసుకొని మనం పోతే వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఆ రిజర్వేషన్ అసెంబ్లీ సాక్షి ఆయన ఏమన్నాడు, రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ముందుగా ఏమనుకున్నారు అంటే ఇది నామమాత్రంగా చేసి తూతూ మంత్రంగా చేసేద్దాం, ఇది ఎవరు గమనిస్తున్నారు, ఎవరు చేస్తారు, మన లెక్కలు మనం చేసుకున్నాం, మన జనాభా మనం పెంచుకున్నాం, వీళ్ళతో అయ్యేదేముంది అనుకొని నామమాత్రంగా ఒకటే రోజు 1.5 డే పెట్టేసిండు, అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు చూసిర్రు జనాలు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఈ సమాజం ఎట్లా రియాక్ట్ అవుతుంది, బీసీ సమాజం ఎట్లా రియాక్ట్ అయిందో చూసిన తర్వాత ఇదైతే మంచి పద్ధతి కాదు, ఇదే దాన్ని స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మనం ఒకవేళ పోతే మనకు ఎదురుదెబ్బ తగులుతుంది. గ్రామాలలో స్థానిక సంస్థల్లో మనం ఎవరు ఓటేసి గెలిపించే పరిస్థితుల్లో ఈ బీసీలు లేరన్న ఉద్దేశంతో ఆయనకు తెలిసిపోయింది. కాబట్టి ఆయనకు వెంటకు మళ్ళీ ఈరోజు నిన్నటికి నిన్న సమీక్ష చేసిండు, మంత్రులతోటి ఉప ముఖ్యమంత్రితోటి అధికారులతో సమీక్ష చేసి మేము నిజంగా జరిగింది కొంచెం తప్పులు జరిగినాయి, దానికి మేము ఇంకా టైం ఇస్తున్నాము, ఇంకో 16 తారీఖు నుంచి ఒక 12 రోజులు మీకు టైం ఇస్తున్నాము, ఎవరైతే ఈ 3.71 అయితే ఎవరైతే తీసుకోలేరో వాళ్ళు మళ్ళీ రీసర్వేలో పాల్గొనొచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. దానిలో మీరు చూసుకున్నట్టయితే ముఖ్యంగా వాళ్ళు ఒక 3 పద్ధతుల్లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిర్రు. ఇది కాకుండా ఇప్పుడు ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్లో పెడతామన్నారు, ఒకటి ఆన్లైన్ కూడా పెడతామన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం బీసీ సంఘం తరపున, వాళ్ళు ఇన్ని రోజులు ఇంత 100 మందిలో ఒక 3% మంది రాలేరు అంటే, ముఖ్యంగా మీ దగ్గర రాలేరు అంటే వాళ్ళకి అర్థమైంది కొందరు తెలియక పాల్గొంటలేరు. ఇప్పుడు మాకు వచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం, మాకు సంఘం తరపున చేసిన నివేదిక ప్రకారం హైదరాబాద్లో ముఖ్యంగా హైదరాబాద్లో తక్కువ జనాభా పాల్గొన్నది. ఎందుకు? ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, దానిలో లేకపోతే ఒక బిల్డింగ్ ఉంటుంది, 4-5 పోర్షన్లు ఇస్తాడు. ఆ 4-5 పోర్షన్లో వచ్చి ఓనర్కు మాత్రమే స్టిక్కర్ అంటూ పెట్టారు. ఆ ఓనర్ దగ్గర లెక్కలు తీసుకున్నారు. మిగతా టెనెంట్లు నేను చూస్తున్న కాడికి చాలామంది టెనెంట్లు ఊళ్ళో సరే ఉన్నా కూడా ఈ హైదరాబాద్కి వచ్చి సొంత ఇల్లు లేకున్నా రెంట్లకున్నా కూడా వాళ్ళు ఓటర్ లిస్ట్ ఇక్కడనే ఉంది, వాళ్ళ ఆధార్ కార్డు ఇక్కడనే ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ ఇంటికి పోలేరు, వాళ్ళకి స్టిక్కర్ అతకబెట్టలేరు, వాళ్ళ లెక్కలు తీసుకోలేరు. కాబట్టి ఇది తప్పులు జరిగినాయి. కాబట్టి మేము ఒక్కటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా మేము చెప్పేది ఏంటంటే, మా సలహా ఏంటంటే, మీకు రాష్ట్రంలో మీరు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, కేటీఆర్ గారు చేసుకోలేరు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు చేసుకోలేరు, ఇక్కడ మన బండి సంజయ్ గారు చేసుకోలేరు అని మీతో ఒక నివేదిక ఉన్నది కదా, ఎవరెవరు పాల్గొన్నారో ఎవరు పాల్గొనలేరో మీ దగ్గర ఉంది కదా, అదే న్యూమరేటర్లను పంపించి పాల్గొన్న ఇంటికి ఈ వారం రోజులు టైం ఉంది కదా, పాల్గొన్న ఇంటికి మీరే జనాలను క్లియర్ కట్గా మీ దగ్గర ఉంది, వీళ్ళు పాల్గొన్నారు వీళ్ళు పాల్గొనలేరని, పాల్గొనని వ్యక్తుల దగ్గరికి మీరే మనిషిని పంపించి వాళ్ళ లెక్కలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే కాకుండా మీకు ఈ బీసీలకు చేయాలన్న చిత్తశుద్ధి మీకుంటే పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలి. మీరు చేసుకుంటారు కదా, ఉద్యోగాలు కల్పించినని ప్రతి మెట్రో పిల్లర్కు పెడుతురు కదా, ఓడింగ్లు వేస్తురు కదా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి పేపర్కు మీరు యాడ్లు ఇస్తురు కదా, చేయండి, అదే యాడ్లు చేయండి, అదే హోల్డింగ్ చేయండి. అదే మీరు మొన్న ఒకసారి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు మీరు ఒక ఈ సినిమాకి సంబంధించిన వ్యక్తుల మీద పిలిపించి మీరు చెప్తారు కదా, ఇప్పటి నుంచి మీ రీట్లు పెంచాలన్నా ఏం చేయాలన్నా మాకు మాత్రం ఆ ప్రభుత్వాన్ని సహకరించాలి, మేము తీసుకున్న పథకాలపైన మేము తీసుకున్న దానిపైన మీరు కంపల్సరీ అడ్వర్టైజ్ చేయాలన్నారు కదా, చెప్పండి.
ఇదే చిరంజీవి గారితో చేపియండి, నాగార్జున గారితో చేపియండి, ఎన్టీఆర్ గారితో చేపియండి, అల్లు అర్జున్ గారు మొత్తం పాన్ ఇండియా స్టార్లు అంటారు కదా, వాళ్ళతో చేపియండి. చేపించిన తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, అందరూ చేసుకునేటట్టు మీరు చేయాలి. గవర్నమెంట్కు సిద్ధశుద్ధి ఉంటే అన్ని పనులు అవుతాయి. మీరు గతంలో కేసీఆర్ గారు చేస్తే ఒక రోజులో దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా రావాలని ఒక విస్తృతంగా నెల రోజులు ప్రచారం చేసిరు కాబట్టి ఎక్కడున్న వాళ్ళు వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. మీరు కూడా అంత చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు అంత రిజర్వేషన్ పెంచుతామనుకుంటే, బీసీలకు మంచి చేయాలనుకుంటే మీరు ఈ పెద్ద ఎత్తున ఈ ప్రచారం కూడా చేయాల్సిందే. ఇదే కాకుండా ముఖ్యంగా మీకు ఒక చిన్న విషయం, ఇప్పుడు రానున్న రోజుల్లో నిన్న బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఏమంటా ఉన్నారు, బీసీ రీసర్వే పెడతాము, ఇది కాకుండా విద్య వైద్య సామాజికంగా మీకు రిజర్వేషన్లు కల్పించే విధంగా మేము చేపడతాము, మా పద్ధతులు చేపడతాం. మేము ఒకటే కోరుతా ఉన్నాము, రానున్న మార్చి 1వ మొదటి వారంలో రాష్ట్రంలో బడ్జెట్ పెడతామంటారు. మేము ఒకటే అంటున్నాం, మీతో లెక్కలు వచ్చినాయి కదా, ఈ 50% అయితే మినిమం 50% ఉన్నారు కదా, మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 1,45,000 కోట్లకైతే దాటింది. అందులో మినిమం తక్కువ 50,000 కోట్లు కంపల్సరీ బడ్జెట్లో బీసీలకు కేటాయించాలి. వాళ్ళే అన్నారు సప్లాన్ పెడతాం, ప్రతి సంవత్సరం బీసీల కోసం 200 కోట్లు ఖర్చు పెడతామని వాళ్ళే అన్నారు. 20,000 కోట్లు 200 కోట్లు ఖర్చు పెడతామన్నారు. అది దాని ఓసు లేదు ఇప్పుడు. ఇదే కాదు, అదే కాకుండా బీసీలకు రుణాలు లేవు, స్కాలర్షిప్లు లేవు. ఏ విధంగా చూస్తే మీరు ఈ కులగణన మీద రాజకీయ రిజర్వేషన్ల మీదే ఈ చర్చ జరుగుతుందే తప్ప రానున్న రోజుల్లో విద్యాపరంగా రేపు ఎంప్లాయీస్కి కూడా ఏ విధంగా రిజర్వేషన్లు కల్పిస్తారు, ఎంత శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు కూడా మీరు ఆ రానున్న రోజుల్లో క్లియర్గా చట్టం చేసేటప్పుడు ఇది కూడా చెప్పాలి. దీంతోపాటు బడ్జెట్ చేయాలి. రానున్న రోజుల్లో మీ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ విస్తరణ చేస్తూ ఉంటుంది. కనీసం 3 బీసీ మంత్రులకు అవకాశం కల్పించాలి. ముఖ్యంగా బీసీ ఉప ముఖ్యమంత్రిని కూడా చేయాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది.